బంగారం బంగారం అంటే భారత్లో కేవలం ఒంటిపై వేసుకునే ఆభరణాలుగా మాత్రమే కాకుండా అదో ఆస్తిగా కూడా భావిస్తారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో బంగారానికి అత్యంత ప్రాధాన్యత కూడా ఉంటుంది. అందుకే భారతీయులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. వాటిని అవసరమైన సమయాల్లో తాకట్టు పెట్టి డబ్బుని తీసుకుంటారు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువగా బంగారాన్ని భారత్ వినియోగిస్తున్నా ఉత్పత్తిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఈ తరుణంలో ఊహించని వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో ఇక నుండి మన దేశంలోనే భారీగా బంగారం నిల్వలు బయటకు రానున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని ఏపీలోనే త్వరలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు ఆ బంగారు గనిని నిర్వహిస్తున్న సంస్థ వెల్లడించింది. మొదట తక్కువ స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించి ఆ తర్వాత దాన్ని భారీగా పెంచనున్నట్టు సదరు సంస్థ తెలిపింది. ఈ బంగారు గని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశ బంగారం అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం కాస్త తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బంగారం ఉత్పత్తికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువగా బంగారాన్ని భారత్ వినియోగిస్తున్న ఉత్పత్తిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఇక మన దేశం విదేశాల నుంచి చమురు తర్వాత అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకునేది బంగారమే కావటం గమనార్హం. అయితే తాజాగా భారత్లోని తొలి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని నుంచి బంగారాన్ని వెలికి తీయనున్నారు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల సమీపంలో బంగారు గని ఉంది. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. ఇందులో దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీకి వాటా ఉంది. అలాగే డీజీఎంఎల్ ప్రస్తుతం బీఎస్ఈలో జాబితా చేయబడిన ఏకైక బంగారు అన్వేషణ సంస్థగా ఉంది. అయితే తాజాగా జొన్నగిరి బంగారు గని నుంచి త్వరలో ఉత్పత్తి స్టార్ట్ అవుతుందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ పేర్కొంది. ఢిల్లీలో జరుగుతున్న సిఐఐ ఇండియా మైనింగ్ సమ్మిట్ 2025కు హాజరైన హనుమా ప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. జొన్నగిరి బంగారు గని ఇప్పటికే పర్యావరణ అనుమతులు పొందింది. జూన్, జూలైలలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు లభించాయని, అయితే రాష్ట్ర స్థాయి నుంచి అవసరమైన అనుమతులు రావాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు కూడా లభిస్తే త్వరలోనే జొన్నగిరి గని నుంచి పసిడి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. జొన్నగిరి బంగారు గని నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తి అతి త్వరలో ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్న ఏపీలోని జొన్నగిరి గని భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు బంగారు గనిగా నిలవనుంది. దేశంలో గనుల నుంచి బంగారం వెలికితీసే తొలి ప్రైవేటు కంపెనీగా డీజీఎంఎల్ రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం ఏటా భారత్ సుమారు 1000 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. చమురు తర్వాత బంగారం దేశంలో అత్యధికంగా దిగుమతి అయ్యే వస్తువు కావటం విశేషం. ప్రస్తుతం భారత్ మొత్తం బంగారం ఉత్పత్తి కేవలం 1.5 టన్నులు మాత్రమే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జొన్నగిరి బంగారు గని పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించడం భారత్కు బంగారం విషయంలో ఒక కీలక ముందడుగుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలోనే బంగారం తవ్వకం ప్రారంభమైతే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. దీనివలన భారత్ బిలియన్ల డాలర్ల విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆదా చేసుకోగలదు. అదనంగా ఈ ప్రాజెక్టు వల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ సందర్భంగా దేశీయంగా బంగారం ఉత్పత్తి చేయడం ద్వారా భారత్ ఆర్థికంగా కొత్త స్థిరత సాధించే అవకాశం ఉంది. బంగారం బంగారం అంటే భారత్లో కేవలం ఒంటిపై వేసుకునే ఆభరణాలుగా మాత్రమే కాకుండా అదో ఆస్తిగా కూడా భావిస్తారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో బంగారానికి అత్యంత ప్రాధాన్యత కూడా ఉంటుంది. అందుకే భారతీయులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. వాటిని అవసరమైన సమయాల్లో తాకట్టు పెట్టి డబ్బుని తీసుకుంటారు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువగా బంగారాన్ని భారత్ వినియోగిస్తున్నా ఉత్పత్తిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఈ తరుణంలో ఊహించని వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో ఇక నుండి మన దేశంలోనే భారీగా బంగారం నిల్వలు బయటకు రానున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని ఏపీలోనే త్వరలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు ఆ బంగారు గనిని నిర్వహిస్తున్న సంస్థ వెల్లడించింది. మొదట తక్కువ స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించి ఆ తర్వాత దాన్ని భారీగా పెంచనున్నట్టు సదరు సంస్థ తెలిపింది. ఈ బంగారు గని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశ బంగారం అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం కాస్త తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బంగారం ఉత్పత్తికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువగా బంగారాన్ని భారత్ వినియోగిస్తున్న ఉత్పత్తిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఇక మన దేశం విదేశాల నుంచి చమురు తర్వాత అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకునేది బంగారమే కావటం గమనార్హం. అయితే తాజాగా భారత్లోని తొలి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని నుంచి బంగారాన్ని వెలికి తీయనున్నారు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల సమీపంలో బంగారు గని ఉంది. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. ఇందులో దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీకి వాటా ఉంది. అలాగే డీజీఎంఎల్ ప్రస్తుతం
BSEలో జాబితా చేయబడిన ఏకైక బంగారు అన్వేషణ సంస్థగా ఉంది. అయితే తాజాగా జొన్నగిరి బంగారు గని నుంచి త్వరలో ఉత్పత్తి స్టార్ట్ అవుతుందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ పేర్కొంది. ఢిల్లీలో జరుగుతున్న CII ఇండియా మైనింగ్ సమ్మిట్ 2025కు హాజరైన హనుమా ప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. జొన్నగిరి బంగారు గని ఇప్పటికే పర్యావరణ అనుమతులు పొందింది. జూన్, జూలైలలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు లభించాయని, అయితే రాష్ట్ర స్థాయి నుంచి అవసరమైన అనుమతులు రావాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు కూడా లభిస్తే త్వరలోనే జొన్నగిరి గని నుంచి పసిడి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. జొన్నగిరి బంగారు గని నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తి అతి త్వరలో ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్న ఏపీలోని జొన్నగిరి గని భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు బంగారు గనిగా నిలవనుంది. దేశంలో గనుల నుంచి బంగారం వెలికితీసే తొలి ప్రైవేటు కంపెనీగా DGML రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం ఏటా భారత్ సుమారు 1000 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. చమురు తర్వాత బంగారం దేశంలో అత్యధికంగా దిగుమతి అయ్యే వస్తువు కావటం విశేషం. ప్రస్తుతం భారత్ మొత్తం బంగారం ఉత్పత్తి కేవలం 1.5 టన్నులు మాత్రమే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జొన్నగిరి బంగారు గని పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించడం భారత్కు బంగారం విషయంలో ఒక కీలక ముందడుగుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలోనే బంగారం తవ్వకం ప్రారంభమైతే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. దీనివలన భారత్ బిలియన్ల డాలర్ల విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆదా చేసుకోగలదు. అదనంగా ఈ ప్రాజెక్టు వల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ సందర్భంగా దేశీయంగా బంగారం ఉత్పత్తి చేయడం ద్వారా భారత్ ఆర్థికంగా కొత్త స్థిరత సాధించే అవకాశం ఉంది. బంగారం అంటే భారత్లో కేవలం ఒంటిపై వేసుకునే ఆభరణాలుగా మాత్రమే కాకుండా అదో ఆస్తిగా కూడా భావిస్తారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో బంగారానికి అత్యంత ప్రాధాన్యత కూడా ఉంటుంది. అందుకే భారతీయులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. వాటిని అవసరమైన సమయాల్లో తాకట్టు పెట్టి డబ్బుని తీసుకుంటారు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువగా బంగారాన్ని భారత్ వినియోగిస్తున్నా ఉత్పత్తిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఈ తరుణంలో ఊహించని వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో ఇక నుండి మన దేశంలోనే భారీగా బంగారం నిల్వలు బయటకు రానున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని ఏపీలోనే త్వరలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు ఆ బంగారు గనిని నిర్వహిస్తున్న సంస్థ వెల్లడించింది. మొదట తక్కువ స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించి ఆ తర్వాత దాన్ని భారీగా పెంచనున్నట్టు సదరు సంస్థ తెలిపింది. ఈ బంగారు గని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశ బంగారం అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం కాస్త తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బంగారం ఉత్పత్తికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువగా బంగారాన్ని భారత్ వినియోగిస్తున్న ఉత్పత్తిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఇక మన దేశం విదేశాల నుంచి చమురు తర్వాత అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకునేది బంగారమే కావటం గమనార్హం. అయితే తాజాగా భారత్లోని తొలి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని నుంచి బంగారాన్ని వెలికి తీయనున్నారు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల సమీపంలో బంగారు గని ఉంది. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. ఇందులో దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీకి వాటా ఉంది. అలాగే DGML ప్రస్తుతం BSEలో జాబితా చేయబడిన ఏకైక బంగారు అన్వేషణ సంస్థగా ఉంది. అయితే తాజాగా జొన్నగిరి బంగారు గని నుంచి త్వరలో ఉత్పత్తి స్టార్ట్ అవుతుందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ పేర్కొంది. ఢిల్లీలో జరుగుతున్న CII ఇండియా మైనింగ్ సమ్మిట్ 2025కు హాజరైన హనుమా ప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. జొన్నగిరి బంగారు గని ఇప్పటికే పర్యావరణ అనుమతులు పొందింది. జూన్, జూలైలలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు లభించాయని, అయితే రాష్ట్ర స్థాయి నుంచి అవసరమైన అనుమతులు రావాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు కూడా లభిస్తే త్వరలోనే జొన్నగిరి గని నుంచి పసిడి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. జొన్నగిరి బంగారు గని నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తి అతి త్వరలో ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్న ఏపీలోని జొన్నగిరి గని భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు బంగారు గనిగా నిలవనుంది. దేశంలో గనుల నుంచి బంగారం వెలికితీసే తొలి ప్రైవేటు కంపెనీగా DGML రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం ఏటా భారత్ సుమారు 1000 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. చమురు తర్వాత బంగారం దేశంలో అత్యధికంగా దిగుమతి అయ్యే వస్తువు కావటం విశేషం. ప్రస్తుతం భారత్ మొత్తం బంగారం ఉత్పత్తి కేవలం 1.5 టన్నులు మాత్రమే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జొన్నగిరి బంగారు గని పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించడం భారత్కు బంగారం విషయంలో ఒక కీలక ముందడుగుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలోనే బంగారం తవ్వకం ప్రారంభమైతే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. దీనివలన భారత్ బిలియన్ల డాలర్ల విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆదా చేసుకోగలదు. అదనంగా ఈ ప్రాజెక్టు వల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ సందర్భంగా దేశీయంగా బంగారం ఉత్పత్తి చేయడం ద్వారా భారత్ ఆర్థికంగా కొత్త స్థిరత సాధించే అవకాశం ఉంది.
బంగారం అంటే భారత్లో కేవలం ఒంటిపై వేసుకునే ఆభరణాలుగా మాత్రమే కాకుండా అదో ఆస్తిగా కూడా భావిస్తారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో బంగారానికి అత్యంత ప్రాధాన్యత కూడా ఉంటుంది. అందుకే భారతీయులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. వాటిని అవసరమైన సమయాల్లో తాకట్టు పెట్టి డబ్బుని తీసుకుంటారు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువగా బంగారాన్ని భారత్ వినియోగిస్తున్నా ఉత్పత్తిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఈ తరుణంలో ఊహించని వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో ఇక నుండి మన దేశంలోనే భారీగా బంగారం నిల్వలు బయటకు రానున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని ఏపీలోనే త్వరలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు ఆ బంగారు గనిని నిర్వహిస్తున్న సంస్థ వెల్లడించింది. మొదట తక్కువ స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించి ఆ తర్వాత దాన్ని భారీగా పెంచనున్నట్టు సదరు సంస్థ తెలిపింది. ఈ బంగారు గని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశ బంగారం అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం కాస్త తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బంగారం ఉత్పత్తికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువగా బంగారాన్ని భారత్ వినియోగిస్తున్న ఉత్పత్తిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఇక మన దేశం విదేశాల నుంచి చమురు తర్వాత అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకునేది బంగారమే కావటం గమనార్హం. అయితే తాజాగా భారత్లోనే తొలి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని నుంచి బంగారాన్ని వెలికి తీయనున్నారు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల సమీపంలో బంగారు గని ఉంది. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. ఇందులో దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీకి వాటా ఉంది. అలాగే DGML ప్రస్తుతం BSEలో జాబితా చేయబడిన ఏకైక బంగారు అన్వేషణ సంస్థగా ఉంది. అయితే తాజాగా జొన్నగిరి బంగారు గని నుంచి త్వరలో ఉత్పత్తి స్టార్ట్ అవుతుందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ పేర్కొంది. ఢిల్లీలో జరుగుతున్న CII ఇండియా మైనింగ్ సమ్మిట్ 2025కు హాజరైన హనుమా ప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. జొన్నగిరి బంగారు గని ఇప్పటికే పర్యావరణ అనుమతులు పొందింది. జూన్, జూలైలలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు లభించాయని, అయితే రాష్ట్ర స్థాయి నుంచి అవసరమైన అనుమతులు రావాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు కూడా లభిస్తే త్వరలోనే జొన్నగిరి గని నుంచి పసిడి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. జొన్నగిరి బంగారు గని నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తి అతి త్వరలో ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్న ఏపీలోని జొన్నగిరి గని భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు బంగారు గనిగా నిలవనుంది. దేశంలో గనుల నుంచి బంగారం వెలికి తీసే తొలి ప్రైవేటు కంపెనీగా DGML రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం ఏటా భారత్ సుమారు 1000 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. చమురు తర్వాత బంగారం దేశంలో అత్యధికంగా దిగుమతి అయ్యే వస్తువు కావటం విశేషం. ప్రస్తుతం భారత్ మొత్తం బంగారం ఉత్పత్తి కేవలం 1.5 టన్నులు మాత్రమే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జొన్నగిరి బంగారు గని పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించడం భారత్కు బంగారం విషయంలో ఒక కీలక ముందడుగుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలోనే బంగారం తవ్వకం ప్రారంభమైతే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. దీనివలన భారత్ బిలియన్ల డాలర్ల విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆదా చేసుకోగలదు. అదనంగా ఈ ప్రాజెక్టు వల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ సందర్భంగా దేశీయంగా బంగారం ఉత్పత్తి చేయడం ద్వారా భారత్ ఆర్థికంగా కొత్త స్థిరత సాధించే అవకాశం ఉంది.